Next one, distribution function. Distribution function. Let distribution function. Let x from s to r is a random variable. Let x from s to r is a random variable. Random variable గా తీసుకుందాం. Next, the function f from r to r, x is from s to r is a random variable, and the function f from r to r is defined by a function f from r to r is defined by f of x is equal to p of x less than or equal to x. F of x is equal to p of x less than or equal to x is called the distribution function df. Distribution function. Now see one example. If the probability distribution of a random variable x is given like this, probability distribution ఈ విధంగా ఇచ్చారు మనం. x is equal to xi, p of x is equal to xi. 1 2 3 4 5 6, and their probabilities 1 by 6, 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 1 by 6. Find f of 3 and f of 3 and f of 5 values ని find out చేద్దాం. ఇది చూసుకుంటే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. f of x is equal to, what is the definition? First one f of 3 అంటున్నాం. Now what is probability distribution function definition? అంటే f of x is equal to p of x less than or equal to x. అంటే ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ x తో x కన్నా తక్కువ ఉన్న వాల్యూస్కి. అంటే ఇప్పుడు f of 3 అంటే 3 కన్నా తక్కువ ఉన్నది, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. x ప్లస్లో ఎంత ఉన్నది ఇక్కడ 3 ఉన్నది కాబట్టి p of x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 కైనా తక్కువ ఉండాలి. 3 కైనా తక్కువ ఉండాలంటే వాట్ ఆర్ ద నాన్ వాల్యూస్? 1 2 3 1. అంటే p of x is equal to 1 plus p of x is equal to 2 plus p of x is equal to 3. అంటే p of x equal to 1 అంటే ఎంతనన్నా 1 by 6 plus 1 by 6 plus 1 by 6, that is 3 by 6 equals to 1 by 6. ఈ విధంగా ఫైండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈస్ సెకండ్ వన్? f of 5 అన్నాం. f of 5 అంటే ఏంటి? f of x డెఫినేషన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి? f of x is equal to p of x less than or equal to x. f of 5 అంటే p of x less than or equal to 5 అని. అంటే x less than or equal to 5 అంటే p of x is equal to 1 plus p of x is equal to 2 and so on plus p of x is equal to 5 దాకా యాడ్ చేయాలి. అంటే 1 by 6 ఎన్ని టైమ్స్ ఉందన్నా? 5 టైమ్స్ 5 వరకు కాదు. దట్ బికమ్స్ 5 by 6. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. లేదంటే మనకి ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నాన్న? 1 అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే f of 5 ఈజ్ ఈక్వల్ టు p of x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా తక్కువ కావాలన్నా. అంటే 1 2 3 4 5 వరకు కావాలి. మనకు అవసరం లేదు ఏంటి నాన్న? 6 కదా. But what is the sum of the probabilities? Total sum of the probability distribution function is 1. అంటే ఆ 1లో నుంచి వాట్ వీ డోంట్ రిక్వైర్, మనకి ఏదైతే అవసరం లేదో దాని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. వాట్ వీ డోంట్ రిక్వైర్? p of x is equal to 6. మనకి 5 వరకు కావాలన్నా, 1 to 5 కావాలి. 6 అవసరం లేదు కాబట్టి టోటల్ ప్రాబిలిటీలో నుంచి ఆ 6ని తీసేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ p of x is equal to 6 అంటే ఎంత వస్తుంది? 1 by 6. 1 minus 1 by 6 అంటే ఎంత? 5 by 6. 5 by 6 ఇలా సింపుల్గా చేసుకుంటాం. 6 నెంబర్స్ని యాడ్ చేయడం కన్నా 5 నెంబర్స్ని ఒక నెంబర్ని 1 నుండి సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ కాబట్టి ఇలా చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ది మెథడ్.
Next one is discrete random variable. Discrete random variable. A random variable x from s to r is said to be a discrete random variable. A random variable x from s to r is said to be discrete random variable. Discrete random variable. ఇదే ర్యాండమ్ వేరియబుల్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అని అంటాం. ఎప్పుడు అంటాం ఏ ది రేంజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫైనైట్. రేంజ్ ఆఫ్ ఎక్స్ ఫైనట్ ఉండాలి. ఫైనట్ అంటే లిమిటెడ్ నెంబర్. ఆర్ కౌంటబుల్లీ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే నాట్ కౌంటబుల్, చాలా నెంబర్స్ ఉంటాయి ఇన్ఫినిటీ వరకు. కౌంటబుల్ ఇన్ఫైనైట్ అంటే కౌంట్ చేయొచ్చునా, బట్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫైనైట్ అంటే ఏంటి, 1 to 10, 1 to 6 అంటే ఫైనైట్ నెంబర్స్, లిమిటెడ్ నెంబర్స్, అలా అయినా ఉండొచ్చు. ఆర్ కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అంటే మనకి 1 to 100 ఉన్నాయనుకోండి, 100 నెంబర్స్ వరకు ఉన్నాయనుకోండి, కౌంటబులే, బట్ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, 1 to 100 వరకు ఉంది కాబట్టి దాన్ని ఇన్ఫైనైట్గా అంటాం. కౌంటబుల్లీ ఇన్ఫైనైట్, కౌంట్ చేయగలగచ్చు, కాకపోతే లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అంటారు. అంటే ఫైనైట్ అయినా ఉండొచ్చు, లేదా కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అయినా ఉంటే ద రేంజ్ ఆఫ్ ఎక్స్. Then the random variable is said to be a discrete random variable. Next, in this let x మామూలుగా ఎలా తీసుకుంటామంటే జనరల్లీ ద రేంజ్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ది రేంజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ x1 x2 x3 and so on xn గా తీసుకుంటాం. n నెంబర్స్, లిమిటెడ్ నెంబర్స్, ఫైనైట్ ఆర్ కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ ఇలా తీసుకుంటాం. Next definition is mean and variance. Mean and variance. Mean or mean a expected value and expected value, comma variance, comma standard deviation. Three definitions. One is mean or expected value, second one variance and standard deviation. In that suppose x from s to r is a discrete random variable. Discrete random variable. X from s to r is a discrete random variable. Discrete random variable with range of x is x1, x2 and so on xn. Discrete random variable అంటే range of x is finite or countably infinite. That's why we taken range of x as x1, x2 and so on xn వరకు తీసుకున్నాం. ఇలా x is a discrete random variable అయితే then first one mean is equal to, that mean is denoted by sigma mu or x bar. mu తో డినోట్ చేయొచ్చు or x bar తో డినోట్ చేయొచ్చు, ఏదైనా ఒకటేనా. then the mean of x is denoted by definition మొత్తం మనకి అవసరం లేదు. then the mean of x is denoted by mu or x bar and is defined as sigma xi into p of x is equal to xi. sigma xi into p of x is equal to xi is called the mean. Here I is called the 1 to n, 1 నుంచి n వరకు. And second one variance of x is denoted by sigma square and its formula is sigma I is equal to 1 to n, I equal to 1 to n xi minus mu whole square into p of x is equal to xi.
The variance of x is denoted by sigma square and is defined as sigma equal to 1 to n xi minus mu whole square into p of x is equal to xi is called the variance and this is called the mean. And third one is standard deviation. Simply write it as SD, standard deviation. Standard deviation is the positive square root of variance is called the standard deviation. Positive square root అంటే రూట్ ఓవర్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ది స్టాండర్డ్ డీవియేషన్. ఆ రూట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కదా నాన్న, బట్ దట్ ప్లస్ ఎక్స్ ద పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ది స్టాండర్డ్ డీవియేషన్. దీస్ త్రీ ఆర్ ది ఫార్ములాస్: మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. మీన్ అంటే xi into p of x is equal to xi అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఈవెంట్ అండ్ ఇట్స్ ప్రాబబిలిటీ. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. xi p of x is equal to xi.